హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్రశేఖర్ కొక్కొండ. నేను 3 నెలల నుంచి కిడ్నీ స్టోన్స్కి మస్తు బాధపడుతున్నా. హాస్పిటల్లో మినిమం 20,000 దాకా ఖర్చు అయిపోయింది నాకు మందులతో. దాంతో ఎలాంటి ఫలితం లేదు. వేల్చూరు వారి ఆయుర్వేదం బుక్లో చదివి ఒక మందు తయారు చేసుకున్నాను కిడ్నీ స్టోన్స్కి. అది వాడుతున్నప్పటి నుంచి నాకు స్టోన్స్ అన్నీ ముక్కలుగా ఎరిగిపోయి పడిపోయాయి. ఇప్పుడు ఎలాంటి బాధ లేకుండా ఉంది. ఎలానో మీకు కూడా చెప్తాను, వేలు ఖర్చు పెట్టుకోకుండా మీ ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకోవచ్చు మీరు. అది ఎలాగో ఇప్పుడు తయారు చేసి చూపెడతాను మీకు. ఏం లేదు, మన ఇంటి దగ్గర ఎక్కడైనా కానీ యాప చెట్టు ఉంటుంది కదా, యాప చెట్టు దగ్గర పండువన్న యాపాకులు ఉంటాయి. ఇలా ఈ పండువన్న యాపాకులను తీసుకొని ఒకరోజు ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టి తర్వాత తీసుకొచ్చి ఈ యాపాకులని ఒక పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టి పొయ్యి ఆన్ చేసి ఈ ఆపాకులని స్టవ్ మీద ఇట్లా ఎండబెట్టి దీని మీద గరం చేయాలి. గరం చేసిన తర్వాత ఇవన్నీ మాడి కర్రగా అవుతుంది. కర్రగా అయిపోయిన తర్వాత వీటిని అది మొత్తం ఇది పెనం చూపెట్టు, ఇక్కడగా దగ్గరగా ఏం లేదు. ఇది మొత్తం గరం అయిపోయి మొత్తం బ్లాక్ అవుతుంది. ఇది అలా అయిన తర్వాత దాన్ని మాడిపోయి ఇలా అవుతుంది. ఇట్లా దీన్ని ఒక చెంచాడు తేనె తీసుకొని చెంచాడు తేనెలో ఒక చిటికెడు యాపాకుల పండువన్న యాపాకు చెంచాడు తేనెలో చిటికెడు పండువన్న యాపాకుల పొడి తీసుకొని కలపాలి. దీనిలో కలిపి రోజు పొద్దున ఉదయాన్నే లేచుడితో వెంటనే ఒక చెంచాడు తీసుకుంటే ఒక 4-5 డేస్ తీసుకొని చూడండి, మీకే తెలిసిపోతుంది. ఈ చెంచా తేనె తాగిన తర్వాత అరగంట సేపు 1 అవర్ వరకు ఏది తినద్దు. 1 అవర్ తర్వాత అప్పుడు తినాలి.